ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఫోటో మనీ పిక్ బ్యాంక్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా. సో ఏంటంటే సారీ కార్డ్బోర్డ్ బాక్స్తో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సారీ కార్డ్బోర్డ్ అయితే బాక్స్ అయితే ఒకటి తీసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా ఇలాగైతే వీడియోలో చూపిస్తుంది అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సేమ్ బోత్ 2 సైడ్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే చేసుకున్న తర్వాత మధ్యలో అయితే లైన్స్ అయితే వస్తాయి. ఈ లైన్స్ వచ్చిన దాని మీద మనం డైరెక్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సో నేనైతే ఒక పెన్తో అయితే లైన్స్ అయితే పెట్టేసుకొని సిజర్తో అయితే ఆ లైన్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత మనకి దాన్ని క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే దీని రేట్ అయితే 1000, 1200, 2000 అలా చూపిస్తుందండి. సో ఈజీగా మనం ఇంట్లోనే మనకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టేసుకొని మనం ఈ విధంగా సారీ బాక్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని బాక్స్ అయితే క్లోజ్ అయితే చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి మనీ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా నెంబర్స్ అయితే వేసుకోవాలి. ఒక A4 సైజ్ పేపర్ మీద 100 నుంచి 200, 150, 20, 10 అవుట్ ఆఫ్ ఇంకెక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 6190 రూపీస్ అయితే ఈ బాక్స్లో వచ్చేటట్టు అయితే చూసుకున్నా. మన పిల్లల బాక్స్ నేనైతే నా కన్నయ్య ఫొటోస్ అయితే పైన జాయిన్ చేసేసుకొని ఈ మనీ కౌంటింగ్ పేపర్ని అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకున్నాం. తర్వాత పైన అయితే ఒక హోల్ పెట్టేసినాం. పెన్తో అయితే డ్రా చేసేసుకొని దాన్ని సీజర్తో అయితే కటింగ్ అయితే చేసేసినాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో దాచిపెట్టుకునే డబ్బులు ఇంట్లో ఆ బాక్స్లో వేసేసి మనం ఎంత అయితే ఆ బాక్స్లో వేసామో బ్యాక్ సైడ్ అయితే కౌంటింగ్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే రౌండింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిక్కీ బ్యాంక్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి.